హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ అని నొక్కండి. అయితే విషయంలోకి వెళ్తే ఏపీ పంచాయతీ సెక్రటరీ 1:10 1:12 దానికి అంటే ఒక పోస్టుకు 10 మందిని పిలుస్తారా 12 మందిని పిలుస్తారా ఏదైతే ఏపీ పంచాయతీ సెక్రటరీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగిందో ఆ తర్వాత అభ్యర్థులకు నెక్స్ట్ ప్రయత్నంగా మెయిన్స్కి వెళ్ళేటప్పుడు ఈ ప్రిలిమ్స్లో ఎంతమంది సెలెక్ట్ అవుతారో మేము రాసినటువంటి ఎగ్జామ్లో మేము ఉండమా అనే అనేక సందేహాలు తెలుసుకోవాలనే ఆతృత జెన్యూన్గా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు కావచ్చు, ఇంకా కొంత డైరెక్ట్గా రాసినటువంటి అభ్యర్థులు మళ్ళీ మరొకసారి అవకాశం చూద్దాం, ఈసారి క్వాలిఫై అయితే గట్టిగా చదివే ప్రయత్నం చేద్దాం అనుకునే అభ్యర్థులు కావచ్చు. అందరు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి ఆ దశలో భాగంగా మీకు కొంత మేము ఆ పేపర్ ఎనాలిసిస్ చేసి గతంలో ఉన్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ని కానీ లేకపోతే గతంలో ఉన్న ఏపీ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్ కానీ గతంలో జరిగినటువంటి ఇంకా మిగతా ఎగ్జామ్స్ని ఆ ఎగ్జామినేషన్ పరిధిలో అభ్యర్థి ఎంత చేయగలుగుతాడు, ఆ అభ్యర్థి యొక్క క్యాపబిలిటీ ఒక మైనస్ మార్క్స్ ఓరియంటేషన్లో ఉన్నప్పుడు ఎంత చేయగలుగుతాడు, లేకపోతే మైనస్ లేకుండా ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ వాతావరణంలో గెట్ చేసే క్వశ్చన్లకు ఎంత స్కోర్ వస్తుంది, ఇలాంటి అనేక విషయాలను పరిగణలోకి తీసుకొని మా గత 10 ఏళ్ళ మా కాంపిటేటివ్ అనుభవం కావచ్చు, అదేవిధంగా రీసెంట్గా ఎగ్జామినేషన్ వాతావరణంలో రాసినటువంటి అభ్యర్థుల మనోభావాలు కావచ్చు, వాళ్ళు ఎగ్జామినేషన్ వాతావరణంలో జెన్యూన్గా ప్రిపేర్ అయ్యి రాసినటువంటి అభ్యర్థుల అనుభవం కావచ్చు, ఇలాంటి అనేక ప్రాథమిక అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏపీ ప్రిలిమ్స్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కు సంబంధించి 1:10 12 ఎందుకంటే స్పెసిఫిక్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి దానికి ఎంతమంది ఎంపిక కాబోతురు, ఆ కట్ ఆఫ్ ఎంతవరకు ఉండొచ్చు అనే విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. అయితే ప్రధానంగా దీన్ని 2 భాగాలుగా చూసినప్పుడు ఏపీ పంచాయతీ సెక్రటరీని ఒకటి జిఎస్ 75 మార్క్స్, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ 75 మార్క్స్. అయితే రూరల్ డెవలప్మెంట్తో పోల్చినప్పుడు పేపర్ విషయంలో కొంత జిఎస్ విషయంలో కొంతవరకు బాగానే ఒక యావరేజ్గా మోస్తారుగా వచ్చినట్టు చెప్పుకోవచ్చు. కొంత ఏదైతే గతం నుంచి స్మార్ట్ ప్రిపరేషను హార్డ్ వర్క్తో కూడినటువంటి స్మార్ట్ ప్రిపరేషన్ అంటున్నామో అది వాళ్ళకు కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా 75 మార్క్స్కు ఇక్కడ అభ్యర్థులు ఒక 40 మార్క్స్ దాకా చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి రూరల్ డెవలప్మెంటు కొంతవరకు ఒక జిఎస్తో పోల్చినప్పుడు కొంత కఠిన భాగంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ 40 మార్క్స్ జిఎస్లో 40, ఇక్కడ ఈ రూరల్ డెవలప్మెంటు ఒక 25 నుంచి 30 మార్క్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే జనరల్గా బయటలో ఉన్నటువంటి అభ్యర్థుల మార్కులని పరిగణలోకి తీసుకొని ఎప్పుడు కూడా కట్ ఆఫ్ ఎనాలిసిస్ ఆ అభ్యర్థుల మార్కులు కూడా ఒక భాగంగా తీసుకొని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు కామెంట్ సెషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే చేయడానికి ఎప్పుడు కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే 50% అభ్యర్థులు జెన్యూనిటీ లోపించినటువంటి మార్క్స్ను కూడా కామెంట్ రూపంలో తెలియజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము చెప్పే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ జిఎస్లో 40 మార్క్స్ అని అనడానికి ఎందుకనంటే ఇది మైనస్ ప్రతి 3 సమాధానాలు ఒకటి తప్పుడు సమాధానం గుర్తించాల్సిన అవసరం ఉన్నప్పుడు నీకు ఒక అభ్యర్థి ఎగ్జామినేషన్ వాతావరణంలో 60% యాక్యురసీ ఉన్న క్వశ్చన్లను యాక్యురసీ ఉన్నటువంటి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. 100% తెలిసినటువంటి ఖచ్చితత్వ సమాధానాలే గుర్తించాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి సందర్భంలో ఒక 75 మార్క్స్ ఇలాంటి పేపర్స్ని ఒక జిఎస్ ఓరియంటేషన్ 75 మార్కులకు ఇచ్చినప్పుడు ఒక మైనస్ మార్కులు లేనప్పుడు 60+ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ ఇది మైనస్ మార్క్స్ ఓరియంటేషన్లో ఉన్నటువంటి పేపర్ కాబట్టి ఇది ఒక ఖచ్చితత్వంతో గుర్తించాల్సిన సమాధానాలు కాబట్టి 40 ప్లస్ 41 42 చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక అదే రూరల్ డెవలప్మెంట్ విషయంలో కూడా దానికంటే కొంత కఠినంగానే వచ్చిందనిగా భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది ఒక 25 to 30 మధ్యన వచ్చే అవకాశం ఉంది. ఇక దీన్ని జనరల్గా ఇది డిస్ట్రిక్ట్ పోస్ట్ కాబట్టి ప్రతి జిల్లాకు ఇంత కట్ ఆఫ్ ప్రాథమికంగా ఉంటుందని ఎప్పుడు చెప్పలేం. ఒక్కొక్క జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఆధారంగా ఒక జిల్లాకు అత్యధికంగా కట్ ఆఫ్ ఉండొచ్చు, ఒక జిల్లాకి ఇంకా చాలా తక్కువగా ఉండొచ్చు. అయితే యావరేజ్గా ఒక మోస్తారుగా జనరల్గా మనం ఒక తూకిగా ఆలోచించినప్పుడు ఈ కట్ ఆఫ్ అనేది దాదాపుగా ఇక్కడ ఏదైతే మనం 40 అంటున్నామో అదేవిధంగా అక్కడ ఏదైతే 25 + 30 అంటున్నామో కొన్ని జిల్లాలకు 65 నుంచి కొన్ని జిల్లాలలో తక్కువగా అంటే పోస్టుల సంఖ్య ఎక్కువ ఉండి కొంత కాంపిటేటివ్ అవేర్నెస్ తక్కువగా ఉన్నటువంటి జిల్లాలలో ఇది కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
అంటే కొన్ని జిల్లాల్లో 60 మార్కులకు ఓపెన్ కట్ ఆఫ్, కొన్ని జిల్లాల్లో 65 మార్కులకు ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఇంకా రిజర్వేషన్ వాళ్ళ కేటగిరీస్ని బట్టి కూడా కొంత కిందికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రధానంగా ఇంకా ఇంతకంటే తక్కువ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఇంతకు మించి పైకి పోదు అనేది మా అభిప్రాయం. మా ఛానల్ ప్రధాన ఉద్దేశం ఇంతకంటే పైకి అయితే పోదు, ఎందుకంటే ఇంతకంటే తగ్గడానికి అవకాశం 1:10 12 తీసుకునే ప్రాథమిక సూత్రం ఉన్నప్పుడు ఇంకా కేవలం ఒకే పోస్టుకు మాత్రమే కాదు కాబట్టి 1:1 కాదు కాబట్టి ఇంకా కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. 55+ ఆ విధంగా, లేకపోతే 58 57 కొన్ని జిల్లాల్లో ఓపెన్ కట్ ఆఫ్ ఉండొచ్చు. ఇంకా చాలా జిల్లాల్లో వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. ఇంకొకటి ఇక్కడ మీరు ప్రాథమికంగా 2 విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, ఇది మైనస్ మార్కుల ఎగ్జామ్, ఖచ్చితత్వం ఉన్నటువంటి ఆన్సర్ల వైపే అభ్యర్థి ఆలోచించడానికి అవసరం ఉంటుంది. ఇంకా రెండవది 1:12 రేషియోలో తీయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలా వరకు మార్కింగ్ అనేది కిందికి రావడానికి అనేది ప్రాథమికంగా ఇది కూడుకొని ఉంటుంది. ఏదేమైనప్పటికీ చాలా జిల్లాలలో ఈ ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఇప్పుడు మనం ఎనాలిసిస్ చేసినట్టు 40+ 25 30 మధ్యలో, అంటే 70 నుంచి కొన్ని జిల్లాల్లో 68 కొన్ని జిల్లాల్లో 62 63 ఈ విధంగా. అంటే మీరు 2 విషయాలను ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న, అవేర్నెస్ ఎక్కువ ఉన్న జిల్లాల్లో అయితే కొంత 65 వరకు ఉండొచ్చు. కాంపిటీషన్ అవేర్నెస్ తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు 60 59 వరకు కూడా రావడానికి, ఓపెన్ కట్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కిందికి వచ్చేటప్పుడు చాలామంది ఒకే చోట గుంపులుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 1 మార్కు 2 మార్కులలో మాత్రమే రిజర్వేషన్లో కట్టు కావడానికి అవకాశం ఉంటుంది. ఇది డువాడై ఛానల్ సంబంధించిన సమాచారం. మరిన్ని మంచి వీడియోలతో, మరింత మంచి సమాచారంతో ఎప్పటికప్పుడు మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. మీ ఏపీ పంచాయత్ సెక్రటరీ మెయిన్స్ ప్రిపరేషన్లో కూడా మా నుంచి మరిన్ని వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వ్యక్తులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. మీ విజయంలో మా డువాడై ఛానల్ కూడా భాగస్వామ్యం కావాలని, మీ విజయం ఎప్పుడు మీ వెంటే ఉండాలని ఎల్లప్పుడూ మా ఛానల్ ఆకాంక్షిస్తూ ఉంటుంది. ఇది అండి డువాడై ఛానల్ సంబంధించిన సమాచారం. మరొక మంచి వీడియోతో, మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు మా ఛానల్లో ఉన్నటువంటి మిగతా వీడియోలను వాచ్ చేస్తూ ఉండండి.